ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరములోని దీవెన మీకు, మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనమును ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటను సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో సమాజముగా కూడుకొనుట మానవద్దు అనగా, ఎందుకంటే ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు, సమాజముగా కూడుకొనుచు అనగా సమాజము అనగా సంఘము, పరిశుద్ధ సంఘముగా కూడుకొనుచు, ప్రభు నామమును ప్రార్థన చేయుటకు, దేవుని నామమును యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న ప్రార్థన సమయంలో నిర్లక్ష్యం చేయవద్దు. కొందరు మానుకుంటున్నట్లు మీరు కూడా మానుకొనకుండా, దేవుడు దర్శన కాలంలో, ఆయన ప్రార్థన చేయు కాలము దర్శన కాలం, అది ఆయన దర్శించు కాలముగా దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థనా సమయమును ఆయన ఆరాధించే విషయంలోనూ మనం సమాజముగా కూడుట మానక సంఘముగా, పరిశుద్ధ సంఘముగా మనము కూడుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. లేవీ కాండంలో దేవుడైన యెహోవా ఇలాగూ ఇశ్రాయేలు సమాజమునకు, ఇశ్రాయేలు సంఘమునకు పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకొనవలనని లేవీ కాండంలో రాయబడి ఉన్నది. ఆ పరిశుద్ధ సంఘము 23వ అధ్యాయము లేవీ కాండము 8వ వచనములో, 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. ఆ పరిశుద్ధ సంఘములు అంటే 23వ అధ్యాయం 1వ వచనము, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. దేవుడు నియమించిన కాలములు, సమయములు, ఆచరించదగిన ఆరాధనకు కూడిన స్తుతించుటకు దేవుడు అనుగ్రహించిన ప్రార్థనా సమయములు నియామక కాలములుగా, ఈ కాలములందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఏ పని చేయకూడదు అని దేవుని వాక్యంలో రాయబడి, ఈ లోకంలో మనకు అవసరమైన ప్రతి పనిని ఈ 6 దినములు 7 దినములు మనము ముగించుకొని దేవునికి చెందవలసిన మహిమ, దేవుని నామముకు తగిన మహిమ ఆరోపించుటకు, దేవునిని ఆరాధించుటకు మనము పరిశుద్ధ సంఘముగా అనగా, ఎందుకనగా పరిశుద్ధ సంఘం అంటున్నారంటే మనము పరిశుద్ధులము, దేవుడు పరిశుద్ధపరిచిన వారమై ఉన్నాము. 20వ అధ్యాయం లేవీ కాండంలో ఇలాగూ 7వ వచనంలో రాయబడింది, కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడినైన యెహోవాను, మీరు నా కట్టడలను అనుసరించి వాటిని అనుసరింపవలన, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. కాబట్టి మీరు నాకు 20వ అధ్యాయం 26వ వచనం, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి నేను మిమ్మల్ని వేరుపరచతని, నేను పరిశుద్ధులైన యెహోవాను, మీరు పరిశుద్ధులై ఉండవలెను అని. కాబట్టి మనము ఆ పరిశుద్ధ సంఘముగా, సమాజముగా కూడుకొనుట మానక, విశ్వాసులైన వారు అనేకులు దేవునికి ఇవ్వవలసిన సమయమును ఇవ్వక, పరిశుద్ధ సంఘముగా దేవుని సహవాసమును ఆయన పిలిచిన ఆ సంఘముగా, సమాజముగా కూడుకొనుట మానక, మనం ప్రతిదినము ఆయన ప్రార్థించే వారముగా, ఆయన అనుగ్రహించిన ప్రార్థనా సమయంలో సద్వినియోగపరచుకుంటూ మన ఆత్మలను కృమ్మరించి, మన ప్రాణములు ఎత్తుకొని, మన మనస్సును ఎత్తుకొని, మన చేతులు ఎత్తి ప్రభు నామమున ప్రార్థన చేసి మన ఆత్మను రక్షింపబడుటకు
మనను పిలిచిన, ఎక్కడికి పిలిచాడంటే దేవుడు మనలను మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఆయన మనలను తన కుమారుని సహవాసంలోకి పిలిచాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 1వ అధ్యాయంలో చూద్దాం, 9వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. తన కుమారుని సహవాసం, యేసుక్రీస్తు ప్రభు స్వరక్తమిచ్చి, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు క్రీస్తు యేసు రక్తమందలి విమోచనము ద్వారా మనమందరము పరిశుద్ధులుగా ఉండాలని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించువారు, సమాజంగా కూడుకుని వారు, క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండుటకు పరిశుద్ధపరచబడిన వారై పిలువబడిన వారు సంఘము, సమాజం. అందుకే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. పరిశుద్ధపరచుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి పిలువబడిన వారు సంఘం, ఏర్పరచబడిన వారు సంఘం, చేర్చుకొనబడిన వారు సంఘము. కాబట్టి మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 20వ వచనంలో ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. 22వ వచనంలో ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు, విమోచింపబడినవాడు, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైన వారు, మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడు. అనగా ఈ లోకంలో అనుసారంగా దేవుడు ఇచ్చిన సమయమును పరిశుద్ధ సంఘముగా కూడుకొనుటకు, దేవుడు ఆయన నామమును ప్రార్థన చేయుటకు మనకిచ్చిన సమయమును క్రీస్తుకు దాసులుగా మనం ఉండి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారమే పరిశుద్ధులుగా ఉండుటకు, ఆయన నామమును ఆరాధించుటకు, పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు మనము ఇంకను ఈ లోకంలో జీవించినంత కాలము మనం పరిశుద్ధులముగా ఉండటానికి మనల్ని మనం పరిశుద్ధపరచు దేవుడైన యెహోవా అనుగ్రహించిన క్రీస్తు రక్తమును మన పరిశుద్ధపరచు, పవిత్రపరచు, సమస్త కల్మషం నుండి, దుర్నీతి నుండి పవిత్రులుగా చేయు, మనల్ని పాపం నుండి విమోచించుటకు దేవుడు అనుగ్రహించిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం, నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంచే మనం విమోచింపబడి ఆయన కుమారుని సహవాసమునకు పిలువబడిన వారు. కాబట్టి ఆ స్వాతంత్రం అనగా విడుదల, విమోచన, మహిమా స్వాతంత్రం మనం పొందుకుని ఉన్నాం. దేవుని మహింపరచడానికి మనం పిలువబడి ఉన్నాం. అలాగూ మనం దేవుని మహింపరచేవారంగా ఉండాలంటే సమాజముగా, సంఘముగా, పరిశుద్ధ సంఘముగా కూడుకొని మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు, ఈ లోకములకు దాసుడు కాదు. అందుకే రోమా పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 6వ అధ్యాయము 17-18 వచనాల్లో మీరు పాపమునకు దాసులై ఉంటుంది, కానీ ఏ ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితే దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైరి. ఎందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తుకు దాసులు అవ్వడం అంటే క్రీస్తు యేసు ప్రభు వలన రోమపత్రిక 3వ అధ్యాయంలో మనకు ఏది యేసుక్రీస్తున 22వ వచనంలో అది యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అది దేవుడు క్రీస్తునందలి విమోచనం ద్వారా 24వ వచనంలో రోమాపత్రిక 3:24 ఎవరికంట? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఊరిమలు ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. కాబట్టి ఆ విశ్వాసము ద్వారా విశ్వాసముంచు వారికి దేవుని వల్ల కలుగు నీతిని అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మీరు విలువబెట్టి కొనబడిన వారు, క్రీస్తు అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంచే మనం విమోచింపబడిన వారని మీరు ఎరుగరా అని దేవుని వాక్యంలో 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో ఇలాగ దేవుని వాక్యంలో
రాయబడి ఉన్నది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మీరు 19వ వచనంలో అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడును కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసులైన వారి నిమిత్తము కడవరి కాలం ముందు ఆయన ప్రత్యక్షపరచబడను కాగా మీ విశ్వాసము మీ నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. కాబట్టి మనము అలాగూ ఆ విశ్వాసములకు ఫలము మనం పొందుకోవాలి. మన ఆత్మరక్షణ అని మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. ఆ ఆత్మరక్షణ మనం పొందుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము సమాజంగా కూడుకునటం మానక మనమందరం ఏకంగా కూడి యెహోవా నామమును స్తుతించుదాము అని దావీదు భక్తులు కీర్తనల గ్రంథంలో అన్నట్టు. కాబట్టి సహోదరులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం, సహోదరుడు ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవాలి. అది యేసుక్రీస్తును తన కుమారుని సహవాసము పిలిచిన ఆ దేవునితో మనము పిలువబడిన వారముగా సహవాసములో కలిగి ఉండాలి. అంటే అది పరిశుద్ధుల సహవాసముగా, దేవునితో చేయు సహవాసముగా, సమాజముగా కూడుకునుట, పరిశుద్ధ సంఘముగా కూడుకునుట మనము మానక దేవుని ప్రతినిత్యము స్తుతించుటకు, ఆరాధించుటకు, స్తోత్రం చెల్లించుటకు ఆయన అనుగ్రహించిన ప్రార్థనా సమయం. ఎందుకనగా ఆ దినము సమీపించి ఉన్నది, కాలము సమీపించి ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉన్నది. అయితే మనం నశించుటకు వెనక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము గలవారమై ఆ విశ్వాసముగా మొదటి పేతురు పత్రిక 1:8 అంటాడు, మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు గనక మీ విశ్వాసములకు ఫలము మీ ఆత్మరక్షణ. కాబట్టి మనం విశ్వాసము కలిగిన వారమై, అనగా యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వారమే, ప్రోక్షింపబడిన వారమే, పరిశుద్ధులుగా తీర్చబడిన వారమే, రక్తం చే కడగబడిన వారమే, విలువబెట్టి కొనబడిన వారమై, విమోచింపబడిన వారు, మహిమా స్వాతంత్రం పొందిన వారమై, మనం దేహము విమోచింపబడి పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైన మనము సంఘముగా కూడుకునటం మానక ఆదివారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ, ఆన్లైన్ ప్రేయర్స్ కానీ, ఎక్కడైనా మీ సంఘములో ఎక్కడైనా ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఆ సంఘముగా సమాజంగా కూడుకుంటా మానవద్దు. అది దేవుడిచ్చిన దర్శన కాలం, ప్రార్థనా సమయం. దాని విలువ మనం పోగొట్టుకున్నప్పుడు దాని విలువను రానున్న కాలంలో ఆ సమయంలో మనం వెతికినా దొరకదు, వాక్యము వెతికినా దొరకదు, ప్రార్థనా సమయం దేవుని వేడుకోవడానికి, ప్రార్థన చేయడానికి మనం వెతికినా దొరకదు అది ఆ సమయం. అటువంటి ప్రార్థనా సమయాలను దేవుడిచ్చిన ఆ ప్రార్థనా సమయంలో మనం పరిశుద్ధ సంఘంలో కూడుకుంటా మానక ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు మేలును అనుగ్రహిస్తాడు. యథార్థంగా ప్రవర్తించడానికి అని ఏ మేలు చేయక మనం 84వ కీర్తన 11వ వచనం రాయబడి. అలాగే కీర్తన గ్రంథంలో కూడా దావీదు భక్తుని గురించి మాట్లాడుతూ అతని నోట నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం అలాగూ మానక అంగీకరించే ప్రార్థన చేయాలంటే, దేవుడు మానక మన జీవితంలో మేలు చేయాలంటే, మనం సమాజముగా కూడుకునటం మానక దేవుని నామాన్ని మహింపరచాలని దేవుని వాక్యంలో రాయబడి. కీర్తన గ్రంథం 21వ అధ్యాయంలో ఎప్పుడైతే నువ్వు అలాగ ప్రార్థన చేస్తావో 2వ వచనం, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు, శ్రేష్ఠకరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంటూ ఉన్నావు. కాబట్టి మనం చేయవలసిన ఆ సమాజంగా కూడుకుంటా దేవుని ఆరాధించడం ప్రతి ఆదివారం కానీ, బుధవారం కానీ విజ్ఞాపన ప్రార్థన, కృతజ్ఞతాస్తుతి కూడుకులు కూడా మన కుటుంబంలో సమాజంగా కూడుకొని ప్రజల ఎదుట మనము సాక్షులముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే దేవుని వాక్యంలో ఇలాగూ కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, నీ దేవుడు వద్ద నేను ఒక వరం అడిగి తిని 4వ వచనంలో దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతే నేను యెహోవా మందిరంలో నివాసము చేయగోరుచు ఉన్నాను. ఆయన ప్రసన్నతను చూచుటకు
నా జీవిత కాలమంతయు ఆయనను ఆరాధించుటకు నేను దేవుని యొద్ద ఒక వరము అడుగుచూ ఉన్నాను అని ఆ కోరిక, ఆ తపన, ఆ తృష్ణ మనం కలిగి ఉండి జీవం గల దేవుని దర్శించుటకు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా అన్న ఆశ, తపన, తృష్ణ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మనం ఆశ కలిగి ఉండాలని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి 84వ కీర్తనలో భక్తుడు ఇలాగ సెలవిస్తాడు. 84వ కీర్తన, ప్రభువా దేవా నీ నివాసములు ఎంత రమ్యములు అంటాడు. నీ మందిరావరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. దేనికంట? జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరం ఆనందంతో ఎందుకో జీవం గల దేవుని దర్శించాలి అంటున్నాడంటే 32వ కీర్తన 6వ వచనంలో ఇలాగ దేవుని కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. మనమందరము సమాజముగా కూడి యెహోవా నామమును ఏకాత్మతో ఏక హృదయము గలవారము, సంఘముగా కూడి ప్రార్థించేవారముగా, ఏక ఆత్మ గలవారమై ఆసక్తి విషయంలో మాంజులము కాక. అపొస్తలుల కార్యంలో ఇలాగ దేవుని వాక్యంలో 12వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చెప్పి, సంఘముగా కూడి అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయొచ్చు. ఆ అనేకులు కూడి ఎలాగ ప్రార్థన చేస్తే మన మానక దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు అంటే, మనం ఏక హృదయము ఏకాత్మ గలవారమే సంఘమంతయు అత్యాసక్తితో మనం ప్రార్థించుటకు, ప్రతి విధమైన శోధనను తొలగింపబడటానికి మనం ప్రార్థన చేయుటకు. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉండేది. మనమందరం ఏకీభవించి సంఘమంతయు అత్యాసక్తితో మనం ప్రార్థించి, మనం ప్రార్థన మానక దేవుడు అంగీకరించినట్లుగా మనం ప్రార్థన చేసినప్పుడు సంఘమునకు క్షేమాభివృద్ధి, మీ కుటుంబములకు ఆశీర్వాదము, దీవెన కలుగుతుంది. ఎప్పుడైతే అలాగ ప్రార్థన చేశారు 16వ అధ్యాయం అపొస్తలుల కార్యం 5వ వచనం, గనుక సంఘములు విశ్వాసము స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచు ఉండేది. కాబట్టి మనం సమాజంగా కూడుకొనుట మానక దేవునికి ఆసక్తి విషయంలో మాంజులము కాక ఆత్మయందు తీవ్రత గలవారము మనం ప్రార్థించినప్పుడు మన ఆత్మ ఆసక్తితో దేవుణ్ణి ఆశ్రయించుట, ఆసక్తి విషయంలో మాంజులు కాక ప్రార్థించుట. కాబట్టి మనం సమాజంగా కూడుకుంటా మానక విశ్వాసముగా పరిశుద్ధపరచబడిన వారు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులుగా ఉన్నటకు, దేవుని సంఘముగా ఉన్నటకు పిలువబడి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన విలువ పెట్టి కొనబడిన మనం, క్రీస్తు రక్తం చే విమోచింపబడిన మనము అలాగూ ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి సమాజముగా పరిశుద్ధ సంఘముగా కూడి కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు అది కూడా ఆయన రాకడ గురించి మనము సిద్ధపాటు కలిగి ఉండాలని రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ, మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేలైన తెలుసుకుని అలాగూ చేయడు. మన విశ్వాసం కంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది, ఆ దినము మరి సమీపముగా ఉన్నది. కనుక మనము సమాజంగా సంఘముగా కూడుకుంటాం మానక దేవుని నామాన్ని మహింపరచుటకు మీ హృదయముతో మీ దేహంతో దేవుని మహింపరచాలని దేవుని వాక్యంలో మనం బ్రతికి ఉన్నను చనిపోయినను ప్రభువు నిమిత్తమే మనము జీవించుచున్నాము. కనుక ప్రభువును మన హృదయముతో మన దేహంతో మహింపరచాలని 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనది మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. దేహంతో దేవుణ్ణి మహింపరచాలి అంటే 6వ అధ్యాయం 11వ వచనం, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడ్డ వారు నీతిమంతులుగా తీర్చబడి, కనుక మీ దేహంతో మీరు దేవుని మహింపరిచి ఉండాలని మనం విలువబెట్టి కొనబడిన వారం కనుక, పునాది మీద కట్టబడిన వారం కనుక, మనం దేవుని ఆలయమై ఉన్నామని, దేవుని ఆత్మ మనలో నివసించున్నాడు. మనం వేరే సమాజంగా కూడుకుంటూ మానక పరిశుద్ధ సంఘంగా దేవుని ఆరాధించే వారుగా ఉండి, ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయడానికి మన దేహం మనం పాడు చేసుకున్న ఎడల మన దేవునికి ఆలయమై ఉన్న మన దేహమును, పరిశుద్ధాత్మకు నిలయమైన మన దేహమును, మన హృదయమును, మన ఆత్మను పాడు చేసుకొని దేవునికి చెందవలసిన మహిమను మనం ఆరాధించక, దేవునికి తగిన మహిమను మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించక సమాజంగా కూడుకుంటూ మానుచు దేవుడిచ్చిన ప్రార్థన సమయాన్ని మనం వ్యర్థముగా ఆచరిస్తూ ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఉంచినప్పుడు దేవుడు వారిని పాడు చేస్తాడు. దేవుడు హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, సమయం ఇస్తాడు మారు మనసు పొందడానికి, ఆయన తట్టు తిరగటానికి. మనము నిర్లక్ష్యం చేసిన ఎడల దేవుని తీర్పులో ఉన్న మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని దేవుని వాక్యం, లెక్క అప్పచెప్పవలసిన వారు ప్రత్యక్షం కావాలని దేవుని వాక్యంలో రాయబడి, మీ క్రియల చొప్పున మీ మనుషులు ప్రతి వ్యర్థమైన మాట ప్రకారం మీరు దేని కొరకైతే కాలం సమయంలో వెచ్చిస్తూ ఉన్నారో దాన్ని బట్టి కూడా
మనం దేవునికి లెక్క చెప్పవలసిన వారు ఉన్నాం కాబట్టి దేవుని ఆలయం పరిశుద్ధమైనది కనుక మీరు ఆలయమే ఉన్నారు కనుక ఆలయంలో పరిశుద్ధ సంఘముగా ఆత్మ సంబంధమైన మందిరముగా సజీవమైన రాళ్ల వల్ల దేవుని యొద్దకు వచ్చి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టపడుచు ప్రతిదినము దేవునికి ప్రార్థించే వారముగా సమాజముగా కూడుకుంటా మానక సంఘముగా కూడుకుంటా మానక సహవాసము దేవునితో సహవాసం కలిగే వారం దేవునితో నడుచుచు ఆయన రాకడ వరకు మనం అంతం వరకు సహించి మనం కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని ఆ దినం సమీపంగా ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అట్టి కృపను అట్టి ఆత్మ నడిపింపును దేవుడు మీకు దయచేయను గాక ఆమె పరిశుద్ధ మహోన్నతులు మీకు స్తోత్ర ప్రభు విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి మంచి నేలను ఫలించి ప్రభు 30దంతలుగా 100దంతలుగా 60దంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడింది గాక ఆమె మా తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ కాపుదల సంరక్షణ కృపాక్షేమం దేవుడు మీకును మీ కుటుంబముకు తోడుగా ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక.